వెల్కమ్ టు ఏబీపీ దేశం. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలు ఎంతో ఘనంగా తమ యొక్క వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ మనం చూడవచ్చు ఊట్నూరులోని కొమరంభీం కాంప్లెక్స్లో ఈ యొక్క మరి ఆదివాసీ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. చెప్పండి, మీరంతా కూడా ఈ యొక్క ఆదివాసీ దినోత్సవాన్ని ఏ విధంగా జరుపుకుంటారు? ఆచి చికెన్ మసాలా ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో సందర్భంగా మరి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మేమందరం కూడా నాయక్ పౌడ్స్ ఉమ్మడి జిల్లాలో ఎక్కడున్నా కూడా మరి ఈ యొక్క ఉట్నూరు డివిజన్ పరిధిలోని మా యొక్క నాయక్ పౌడ్స్ అందరూ కూడా మా యొక్క తప్పెడుగులతో ఈరోజు ఏదైతే గిరిజన్ భవన్ ఉందో గిరిజన్ భవన్ నుండి అంబేద్కర్ చౌక్ నుండి మరి కేబీ కాంప్లెక్స్ పిఎంఆర్సీ నందు అధికారులతో సహా మీటింగ్ ఉండడం వల్ల మరి మేము పెద్ద ఎత్తున ర్యాలీ మరియు ఆటపాటలతో ఇక్కడికి చేరుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మా యొక్క ఆటపాట సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రదర్శిస్తూ మేము ఈ యొక్క ప్రాంగణంలో మరి మా యొక్క కళా బృందంతో మేమంతా కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. చెప్పండి, ఈ యొక్క మీ సంస్కృతి సాంప్రదాయాలు, వేష భాష కట్టు ఏ విధంగా ఉంటుంది? నృత్యం ఎట్లా ఉంటుంది? ఎట్లా దీని నిర్వహణ ఎట్లా చేస్తుంటారు? ఆదివాసీ దినోత్సవాన్ని ఎట్లా సెలబ్రేట్? ఈరోజు ఆదివాసీ ఆగస్టు 9 నాడు ఆదివాసీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవము. ఎక్కడున్న ఆదివాసులు ప్రతి తెలంగాణలో మండల్లో జిల్లాలో ఏ మండల్లో ఆ మండల్లో ఆదివాసులు కానీ నైకపోడ్స్ కానీ గోండు కానీ కోలం కానీ తోటి కానీ అందరూ ఇదే ఆదివాసీ ఆగస్టు 9 నాడు అందరూ జరుపుకుంటారు. ఇదే ఒక ఓలైజ్ ఏ జాతికి సంబంధించిన అవి కళ బృందాలు సంస్కృతులు అవిటితోటి ఆటపాట జరుపుకుంటారని చెప్తూ దీంతో కళ బృందాలు ఉంటాయి, తప్పెడుగుళ్ళు ఉంటాయి. తప్పెడుగుళ్ళతోటి జరుపుకుంటున్నాము ప్రతి సంవత్సరము. ఇదే సంవత్సరం ఇదే రోజు ఇదే నెలలో మేము ఇక్కడ ఉట్నూరులో ఇంతకుముందు ఇంకా పోయిన సంవత్సరం ఇంకా అదే ఆదివాసీ గిరిజన నుంచి భవన్ నుంచి అంబేద్కర్కు పూలమాల వేసి అక్కడ నుంచి పిఎంఆర్సీకి వచ్చి మీటింగ్ చేసుకుంటాం. మాకు ఐఏఎస్ ఆఫీసర్లు వస్తారు, మా సంస్కృతులు మా సాంప్రదాయాలు వాళ్ళు చూస్తూ ఉంటారు. ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, ఎస్పీ, ఐటీడీఏపీ అందరూ కూడా పాల్గొన్నారు. మీతో కలిసి నృత్యాలు కూడా చేశారు. ఎట్లా అనిపించింది? ఈరోజు 8 సంవత్సరాల కన్నా ఈ సంవత్సరము ఆ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మాకు కలెక్టర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎస్పీ కానీ ఏఎస్పీ కానీ వాళ్ళందరూ మా ఏదైతే కళ బృందాలు ఉన్నాయో దాంతో డ్యాన్స్ చేయడం జరిగింది. బాగా సంతోషంగా అనిపించింది. మీరు చేసినటువంటి ఈ కార్యక్రమం నేడు ఎట్లా జరిగింది? అంటే ఇన్ని సంవత్సరాలు జరిగినట్లు వేరు, ఈ సంవత్సరం మాత్రం బాగా సంతోషంగా ఆదివాసులు ప్రశాంతంగా నవ్వుతూ బాగా సంతోషపడ్డారు. ఎందుకంటే మాకు అధికారులు వచ్చిర్రు, ఎస్పీలు, ఎమ్మెల్యేలు, ఉద్యోగస్తులు ఇంకా అందరూ ఆదుకోవడం జరిగింది. ఆదివాసీలు తమ సాంప్రదాయ రీతిలో ఈ యొక్క తమ ఏదైతే డప్పు వాయిద్యాలు ఏదైతే ఉంటాయో ఈ తప్పెడు గుండ్లు అంటారు. అయితే దీన్ని ఈ విధంగా ఈ తప్పెడు గుండ్లు వాయిస్తూ తమ సాంప్రదాయాన్ని తమ సంస్కృతి సాంప్రదాయాల రీతిలో ఎంతో ఘనంగా మరి ఉట్నూరులోని కొమరంభీం కేంపీ కాంప్లెక్స్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్ళి ఇక్కడికి వచ్చి ఈ యొక్క సభలో పాల్గొని ఎంతో ఉత్సాహభరితంగా తమ అన్ని 9 తెగల ఆదివాసీలు అందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క వేడుకలు నిర్వహించారని అయితే ఆదివాసులు చెప్తున్నారు. ఉట్నూరు నుండి శైలేందర్, ఏబీపీ దేశం. ఆచి చికెన్ మసాలా.